అసెంబ్లీలోనే చంద్రబాబు గారు ఈ పథకాలు అయితే ఇచ్చాం కానీ అవి చూస్తుంటేనే భయం వేస్తుంది అనడం ప్రజల్లో కొంచెం నిరాశని వ్యక్తపరుస్తున్నారు. బాబు ఒకటి మొట్టమొదట గెలవడమే 3,000 ఫెన్షన్ని 4,000 చేసాము. బ్యాలెన్స్ ఉన్న ఫెన్షన్ కూడా ఇచ్చి ఫస్ట్ టైం 7,000 రూపాయల ఫెన్షను ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 3,000ని 4,000 రూపాయలు చేసి 1వ తేదీ కల్లా ఈరోజు మేము మా పార్టీ నాయకులు అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎల్లుండి ఆదివారం అని చెప్పి రేపే ఈ ఫెన్షన్ పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేశారు మా అధినాయకుడు. ఖచ్చితంగా మోడీ గారి సహాయ సహకారాలతో, మళ్ళీ చెప్తున్నాం, మోడీ గారి సహాయ సహకారాలతో ఏమైతే సూపర్ 6 అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే సంవత్సరానికి అన్ని 15,000 రూపాయలు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, నాట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఉంది. అలాగే 19 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడవారికి కూడా నెలకి 1,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అలాగే ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మహిళకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ చేసే విధానం కూడా మేము తీసుకొస్తాం. అలాగే ముఖ్యంగా సూపర్ 6లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఖచ్చితంగా చెప్పినట్టు ఎన్డీఏ కూటమి చేస్తుంది. దీంట్లో అనుమానమే లేదు. 20 రోజులకే అంత తాపత్రయం అవసరం లేదు. సరే 2 నెలలకే మేము అది 2 నెలలే మేము వచ్చింది. ఈ 2 నెలల్లో వాళ్ళు చేసిన పాపాలని బయట తీసేదానికి ఇంకా పుట్ల వస్తున్నాయి పాపాలు. అది ఎవరు కూడా దాన్ని ఎవరేం చేయలేని పరిస్థితి. కాబట్టి అవన్నీ కూడా చేసిన పాపం అంతా కడగలేకపోయినా సగం అన్నా కడిగి తర్వాత మిగిలిన తర్వాత ఈ సూపర్ 6 పథకాల అమలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దేశంలో మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.